ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ డిసెంబర్ మాసంలో మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు నడిపించటానికి అనేక మంది ప్రయాసపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వీరందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాతురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుని అనబడును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. వాక్యము నీది, నేను నీ వాడను. నీ పక్షము నిలబడుతుండగా నీ నోటి బోరవలే మమ్మల్ని వాడుకొనండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వినటకు ప్రభా వారు వీక్షిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, ప్రభా వారితో ఈ వాక్యములో నుంచి, ఈ వాక్యపు వెలుగులో నుంచి వారితో నీ మెల్లని స్వరము చేత వారిని దర్శించమని, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవుడు ప్రభా ఈ వాక్యమును దీవించి ప్రభా ఇందులోంచి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ లోకాసు వార్త అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఆమెకు తల్లి అయిన మరియకు గాబ్రియేలు దూత యేసుక్రీస్తు నీ గర్భమందు ఉద్భవించబోతున్నాడనే సువార్తను ఆమె తీసుకుని వచ్చింది. ఆ వార్తను మరియకు చేరవేయటానికి గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ దగ్గర తల్లి అయిన మరియ గారు ఉన్నప్పుడు ఆ మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి ఇలా మాట్లాడింది. ఏమని అంటే చూడండి, మన వాక్యంలో చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరియా గర్భమున ద్వారా ఉద్భవించబోతున్నాడనే వార్తను గాబ్రియేలు దూత తీసుకుని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వార్త మన మధ్యకు, మీ మధ్యకు తీసుకురాబడుతూ ఉంది. అయితే ఆ మాటకు ఎంతమంది విధేయత చూపిస్తూ ఉన్నారు? దేవుని మాట, దేవుడు నీతో ఏం మాట్లాడదలిచాడో
ఆ మాటను నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ సేవకుల ద్వారా, లేక నీ వాక్యము ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యము వినడం ద్వారా, అనేక విధాలుగా దేవుడు ఉద్దేశాలు, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక ఏమైందో నీ పట్ల ఆయన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఏదైతే దేవుడు తెలియపరుస్తున్నాడో ఆ మాటకు విధేయత నువ్వు చూపిస్తూ ఉన్నావా? ఆ మాటకు నీవు లోబడుతూ ఉన్నావా? ఆ మాటకు నీవు దేవునిలో దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశమును నేను నెరవేర్చుట నా బాధ్యత, ఇది నాకు ఇవ్వబడిన విధి అని ఎవరైతే ఆయనకు విధేయత చూపించేవారుగా ఉన్నారో, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, విధేయత దేవుని చిత్తం నెరవేర్పుటలో కనబడాలి. దేవుని ఉద్దేశములను, ప్రణాళికలను నెరవేర్చుటలో మనము దేవునికి మాటకు విధేయత చూపువారుగా మనం ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేను అంటాను, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యము ద్వారా. వాక్యమై ఉన్న దేవుడు వాక్యములో నుంచి, వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరిచిన చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ప్రణాళికను నెరవేర్చుట కొరకు మరియా ఏ విధంగా ప్రయాసపడిందో, ఏ విధంగా తను ముందుకు అడుగు వేసిందో ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దూత వచ్చి మరియకు తెలియపరిచినప్పుడు మరియా వాటిని విన్నప్పుడు ఇది ఎలాగూ సాధ్యం అని తనకున్న సందేహాన్ని మరలా అడిగి నివృత్తి చేసుకుంది. తాను ఎలాగిది సాధ్యం, నేను ఎలాగూ యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వగలను, నేను పురుషుడును ఎరగని దానిని కదా అని తన సందేహాన్ని తాను తెలియపరిచినప్పుడు దూత వారికి మరలా తెలియపరిచింది. నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని తెలియపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈ మాట ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమండి, ఇదేంటి, పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అవడం ఏంటి? అంతకుముందు చరిత్రలో ఎవరైనా పరిశుద్ధాత్మ వల్ల లేక ఇలాగూ జరిగింది, ఇటువంటి సంఘటన ఏమైనా జరిగిందా అని చూస్తే ఎప్పుడు ఇటువంటి సందర్భం, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి లోకానికి ఉద్భవించడం ఇదే మొదటిసారి. ఎంత చూడండి, లోపల ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్ని తలంపులు వస్తూ ఉంటాయి. ఇది ఎలాగూ సాధ్యం, ఇది ఎలా కుదురుతుంది? దేవుని బిడ్డలారా, నిజమండి, ఇది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు గర్భవతి అయి కుమారుని కంటావని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది ఆశ్చర్యకరమైంది, ఆశ్చర్యాన్ని కల్పించేది ఈ మాట. దేవుని బిడ్డలారా, వినేవారికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ మాట, దేవుని మాట నెరవేర్చబడాలి అంటే మరియా అనేక నిందలు మోయాలి. ఎందుకంటే లోకానికి ఆ పరిశుద్ధాత్మ వలన మరియా గర్భము దాల్చిందనే సత్యం వారికి అర్థమై ఉండకపోవచ్చు, వారికి అవగతం అయి ఉండకపోవచ్చు, వారికి ఆలోచనకు అది అందకపోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది చాలా విధాలుగా దేవుని గూర్చిన సత్యాన్ని ఎరగక, దేవుని గూర్చిన గొప్పతనాన్ని తెలుసుకోక, దేవుని గూర్చిన ఆశ్చర్యాలను వాళ్ళు అవగతం చేసుకోలేక అనేక అపనిందలు, హేళన మాటలు
మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా. ఇదేంటి పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చడం ఏమిటి అని చాలామంది అండి నేటికి కూడా వారికి దేవుని యొక్క గొప్పతనం, దేవుని చేసే ఆశ్చర్యమైన కార్యములు పట్ల అవగాహన లేకుండా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. తల్లి అయిన మరియను అనేకులు నిందలు, అనేక మాటలు మాట్లాడుంటారు. యేసేపుకు ప్రదానం చేయబడింది, ఇంక వివాహం కాలేదు, వివాహం కాకముందే ఈమె గర్భము దాల్చడం ఏమిటి అని, నువ్వు పాపం చేసుంటావు, అనేక నిందలు, అవమానాలు ఆమె మీదకు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు వచ్చినా మరియా దేవుని మాటకు విధేయత చూపించింది. దేవుని మాట నెరవేర్పు కొరకు తాను నిందపడటంకైనా వెనకడుగు వేయలేదు. ఎక్కడా కూడా తాను దేవుని చిత్తానికి వెనకడుగు వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చడమే ఆమెనికి ముఖ్య కర్తవ్యంగా చూడండి. అందుకనే దేవుని చిత్తం నెరవేర్చిన కొరకు అనేక నిందలు ఆమె అనుభవించింది, అనేక మాటలు అనుభవించి వాటికంటే వాటి వైపు చూడకుండా, వాటిని బట్టి ఆందోళన పడకుండా, వాటిని బట్టి కృంగిపోకుండా, వాటిని బట్టి ఆమె తనలో తాను చూడండి, లోకంలో కలిగే కొన్ని శ్రమలు బట్టి కొంతమంది కృంగిపోతారు. అలాంటి కృంగుబాటు లేకుండా ఆమె దేవుని మాట నెరవేర్పు కొరకు ఆమె ప్రయాసపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ తల్లి, ప్రియమైన సోదరి, దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తము నెరవేర్చుటలో కొన్ని శ్రమ పడవలసిన పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. దేవుని చిత్తం నెరవేర్చుటలో కొంత మన ప్రయాస పడవలసిన పరిస్థితులు రావచ్చు. అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం ముందుకు అడుగు వేయవలసిన పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు. అయితే మనము వాటిని బట్టి వెనుతిరగకూడదు, వాటిని బట్టి నిరాశపడకూడదు, వాటిని బట్టి మనము కృంగిపోకూడదు. దేవుని ప్రణాళిక నా పట్ల ఏముందో దాన్ని నెరవేర్చుట కొరకు నేను ఎంత శ్రమైనను, ఎన్ని ఇబ్బందులైనను, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనను, ఎటువంటి శ్రమలు నేను ఎదుర్కోవలసి వచ్చినా నేను వేటికి భయపడను. నేను నా పట్ల దేవుని చిత్తము నెరవేర్చుటయే నాకిష్టము అనే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకోవచ్చు, ఏమండి, దేవుని చిత్తము నెరవేర్చడం వల్ల మనకు వచ్చేది ఏంటండి? దేవుని ఉద్దేశం మనం నెరవేర్చడం ద్వారా మనకు కలిగేది ఏమిటండి? దేవుని ప్రణాళికను మనము నెరవేర్చడం ద్వారా మనకి కలిగే దీవెన ఏమిటండి అని చాలామంది చూడండి ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అంటాను, మనము దేవుని చిత్తము నెరవేర్చడం ద్వారా మనము ఈ లోకానికి వచ్చిన, లేక ఈ లోకములో మనము జీవిస్తున్న జీవితానికి ఒక సార్థకతను మనము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. మన జీవితం పట్ల దేవుడు ఒక చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టే దేవుడు నిన్ను ఈ లోకములో బ్రతకడానికి, ఈ లోకంలో జీవించడానికి ఆయన నీకు అవకాశం ఇచ్చాడు. మరి ఆయన ఉద్దేశం నెరవేర్చడం ద్వారా నీ జీవితం, నీవు బ్రతికే బ్రతుకుకి ఒక విలువ లేక ఒక సార్థకత ఏర్పడుతుందండి. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద ఆయన ఒక చెట్టు నాటాడంట. ఆ చెట్టు నాటినప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది చక్కగా ఎదుగుతుంది, ఫలిస్తుంది, నా బిడ్డలకు ఇది మేలుకరంగా ఉంటుంది
అని ఒక చెట్టును నాటాడట. ఆ చెట్టును నాటినప్పుడు అటువంటి ఆలోచన కలిగి ఆ చెట్టును నాటాడు. అయితే కొంతకాలం అయింది, చెట్టు ఎదిగింది. కానీ ఆ చెట్టు ఆయన అనుకున్నట్లుగా ఫలించలేదు. ఆయన అనుకున్నట్లుగా అది ఫలాలను ఇవ్వలేని చెట్టుగా ఆ చెట్టు ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, దాని పట్ల ఆ చెట్టు నాటిన వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి? కానీ ఆ చెట్టు ఏ ఫలము లేని చెట్టుగా ఉందండి. అటువంటి చెట్టును ఎవరైనా అలాగే ఉంచడానికి ఇష్టపడతారా? కాదు కదా. వెంటనే దాన్ని తీసి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఒక సందర్భంలో ఆయన ఒక చెట్టును చూసిన, పచ్చగా ఉందట, చాలా చక్కగా ఉందట, దాని యందు ఏం ఫలములు ఉన్నాయేమో అని చూసినప్పుడు, ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఏ ఫలము లేనిదిగా ఉందట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియపరిచాడు, దీన్ని నరికి అగ్నిలో పడవేయమన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితం యొక్క విలువ ఎప్పుడో తెలుసా? నీ జీవితం యొక్క సార్థకత ఎప్పుడో తెలుసా? అంటే దేవుని ఉద్దేశమును, దేవుని ప్రణాళికను నీవు నీ జీవితంలో నెరవేర్చుతూ ఉన్నప్పుడే నీ జీవితానికి విలువ, నీ జీవితానికి సార్థకత చేకూరుతుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, మరియ అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావాలి కాబట్టి ఆమెను ఎన్నుకున్నాడు, కాబట్టి ఆమెను బట్టి దేవుడి లోకంలో ఉద్భవించాడు. అదొక గొప్ప ప్రణాళిక. నా పట్ల ఏం కలిగి ఉన్నాడు దేవుడు? నా పట్ల నేను దేనికి ఉపయోగపడతాను? నేను పనికిరాని వాడిని కదా, నేను తక్కువ వాడిని కదా, నాకు జ్ఞానం లేని వాడిని కదా అని చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను ఈ వాక్యం ద్వారా. చదువు రాని వ్యక్తులుగా మనము శిష్యులను చూస్తూ ఉంటాం. లేక చూడండి, వారు పామర్లు, వారు చేపలు పట్టుకునే జాలర్లు, వాళ్ళు ఈ లోకములో జ్ఞానవంతులుగా లేరు. వాళ్ళు ఈ చదువు, ఈ లోకంలో చేపలు పట్టుకునేవారుగా, లేక చూడండి పామరులుగా వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వారి పట్ల కూడా దేవుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి గురించి తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా? వీరు భూలోకమును తల్లకిందులు చేయగలిగిన శక్తి కలిగిన వారట. దేవుని బిడ్డలారా, చూడండి, సాధారణమైన వారిని అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు అద్భుతకరంగా వాళ్ళని వాడుకున్నాడు కదా. వారి పట్ల చూడండి ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడో. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ తల్లి, నేను వాక్యం ద్వారా చెప్తున్నాను, నేను ఎవ్వరికి ఉపయోగం లేదు, నేను జ్ఞానం లేని వాడిని, తెలివి లేని వాడిని, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏది కాదు అని అనుకుంటున్నావు. కానీ నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాను, నీ పట్ల దేవుని ప్రణాళిక అద్భుతకరంగా ఉంది. ఆశ్చర్యమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల దేవుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్పవాటిని, గొప్ప కార్యములు నీ ద్వారా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రణాళిక గొప్పదే, ఆయన ఉద్దేశము గొప్పదే. కానీ దాన్ని నెరవేర్చట కొరకు కొన్నిసార్లు శ్రమలు పడవలసిన, ఇబ్బందులు పడవలసిన చూడండి పరిస్థితులు ఏర్పడతాయి. ఏర్పడినప్పటికీ కూడా మనము దేవుని ఉద్దేశము నెరవేర్చట కొరకు మనం ప్రయాసపడాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో చాలామంది స్త్రీలు కన్యకలుగా యేసుక్రీస్తు ప్రభులు వారు లేక మెస్సయ్య పుడతాడని ఎదురు చూస్తున్న వారు అనేకులుగా ఉన్నారు ఆనాటి కాలంలో. కానీ మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరియ ఎలాగూ తన జీవితాన్ని కలిగి ఉంది, ఎలాగూ తాను జీవించింది అంటే బైబిల్లో ఎక్కడ రాసిందండి? ఆమె ఎలాగూ జీవించిందో, ఏం చేసిందో మనకు లోకా సువార్త తీసుకున్నప్పటికీ ఆమె చూడండి, మరియ గురించి ఆమె యవ్వన కాలము లేక బాల్యము గురించి రాయబడలేదు. కానీ ఆమె వివాహముకు లేక సిద్ధపడిన కానించే మనకు వాక్య గ్రంథంలో రాయబడి ఉంది.
కానీ ఆమె మరి తన జీవితాన్ని పరిశుద్ధంగాను పాపము లేకుండా ఏమండి ఆమె నీతిగాను యథార్థతగాను జీవించిందని మీరు ఎలా చెప్పగలరంటే ఆమె మాటను బట్టి, గాబ్రియేలు దూతతో ఆమె మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఆమె ఎంత విధేయురాలుగా ఉందో, ఆమె ఎంత జాగ్రత్తగా బ్రతికిందో, ఎంతగా పరిశుద్ధమైన తన యవ్వన జీవితాన్ని ఆమె కాపాడుకుందో, ఎంతగా తన జీవితాన్ని తాను చక్కగా ఆమె మలుచుకుని ముందుకు అడుగు వేస్తూ ఉందో ఆ మాటలు వింటుంటే అర్థమైపోద్దండి. గాబ్రియేలు దూత రాగానే లోపలికి వచ్చినట్టునే అక్కడ మనం చదువుతాం చూడండి 28వ వచనంలో, దయాప్రాప్తురాలా నీకు శుభము. చూడండి మరియా మాట్లాడిన మాటలు మనం చూద్దాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా ఏం చేస్తుందండి మరియమ్మ గారు? గాబ్రియేలు దూత చెప్పింది, ఆమె ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుందట. ఏంటిది, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో అని ఆలోచిస్తుండగా చూడండి తర్వాత రాయబడి ఉంది కదా, ఆలోచించుకుని చూడగా దూత మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఎవరు దేవుని కృప పొందుకోగలరు అంటే పాపము లేనివారు. అటువంటి వారు మాత్రమే దేవుని దయను పొందుకోగలరు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నవారు వారే దేవుని దయకు ప్రాప్తులు, దేవుని దయను వారు స్వతంత్రించుకోగలరు. దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలం ఎలాగుంది? నీ యవనేచ్ఛలను విడిచిపెట్టి దేవునిలో పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన నడవడికను, పాపరహితమైన నడవడికను నువ్వు కలిగి ఉన్నావా? యవన బిడ్డ, ఈరోజు యవనస్తులను పరిశీలించినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళు నడవడిక, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు ఎలాగూ వాళ్ళు చాలామందిలో ఏమండి దీనత్వం కనపడట్లేదు, చాలామందిలో లోబడే తత్వం కనపడట్లేదు, చాలామందిలో పరిశుద్ధత కనపడట్లేదు, చాలామందిలో తన యవ్వనాన్ని కాపాడుకునే విధానము వారిలో కనపడట్లేదు. చాలామంది యవన బిడ్డలు, యవనస్తులు, యవనరాండ్లు వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా యవన బిడ్డలు ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా చెప్తున్నానమ్మా నీ కొరకే, దీనత్వం లేదు కానీ, లోబడే తత్వం కనపడట్లేదు కానీ, నిన్ను నీవు హెచ్చించుకునే మాటలు, ఇతరులను ఎదిరించే మాటలు, ఇతరులని లెక్క చేయని మాటలు, ఇతరుల ఎడల గౌరవము లేకుండా మాట్లాడే మాటలు, ఇతరుల పట్ల మనము చూడండి మంచి మనస్సు కలిగిన మాట్లాడే మాటలు కనబడట్లేదు నీలో. దేవుని మాటకు కూడా, నేను ఈ మాట ఒక అడుగు ముందుకే చెప్తున్నాను, దేవుని మాటకు కూడా విలువ ఇవ్వట్లేదు నువ్వు. దేవుని ఎడల నువ్వు ఎలా దయ పొందుకోగలవు? ఇలా ఉంటే దేవుని కృపకు నువ్వు ఎలా పాత్రలు కావగలవు? యవనస్తుడా, ఆదివారం ఒక్కరోజే చర్చికి వెళ్ళి మిగతా రోజులు లోకేచ్ఛల వైపు పరుగులు పెడుతున్న ప్రియ సోదరుడా, దేవుడి వాక్యము నీ ముందుకు వచ్చి ఆనాడు గాబ్రియేలు దూత ద్వారా మరియతో మాట్లాడిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, పాపవేచ్ఛలు పరుగులు పెడుతూ అదే మనస్సుతో చర్చికి మందిరానికి వెళ్ళి అదే మనస్సు కలిగి ఉన్నవాడిగా, మార్పు లేనివాడిగా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ అదే మనస్సు కలిగి లోకంలో జీవిస్తూ ఏ భయము లేకుండా భక్తి కలిగి ఉన్నావన్న భ్రమలో బ్రతుకుతున్న సోదరుడా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని దయను ఎలా పొందుకోగలవు? దేవుని దయను నువ్వు ఎలా పాత్రుడు కాగలవు? ఈ వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో. దేవుని దయను పొందుకుంది ఆనాటి తల్లి అయిన మరియా. ఈనాడు నువ్వు దేవుని దయ పొందుకునే తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా?
దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు 2 విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. మొదటగా మనం విన్నాం, మరియా దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ఆమె అనేక నిందలు, అనేక శ్రమలు ఆమె సహించి ముందుకు కొనసాగింది. దేవుని బిడ్డలారా, నీడల దేవుని ప్రణాళిక అద్భుతకరంగా ఉంది. నువ్వు ఊహించని దానికంటే గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఆయన చిత్తాన్ని వదిలేసి నీవు ముందుకు సాగుతున్నావేమో. ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, దేవుని చిత్తము నెరవేర్చుటలో నీవు ముందుకు అడుగు వేయాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. రెండవదిగా మీరు విన్నారు, ఈరోజు యవ్వన కాలములో నీవు దేవుని దయను పొందుకుంటున్నావా, లేక అనేకులు వీడేంటి ఇలా బ్రతుకుతున్నాడు, వీడేంటి ఇంత రెక్లెస్గా ఉంటున్నాడు, వీడేంటి దేవునికి వ్యతిరేకమైన పాపపు జీవితంలో బ్రతుకుతున్నాడు, దేవుని ఉగ్రతకు పొందుకునే విధంగా వాళ్ళ జీవితాన్ని మార్పు లేకుండా జీవిస్తున్నాడు అనుకునే విధంగా ఉందా నీ జీవితం? దేవుని బిడ్డలారా, మనము ఆయన కృపను పొందుకోవాలి, ఆయన కృపలకు పాత్రులం కావాలి. దేవుని బిడ్డలారా, అట్టి బిడ్డలుగా మనం సిద్ధపడాలండి. దేవుని రాకడ బహు సమీపమైపోయింది. దేవుడు మరలా రాబోతున్నాడు. ఆయన రాకడలో నీవు ఎత్తబడాలి అన్నా, లేక బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత మెప్పు పొందాలన్నా, నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన దయను పొందుకుంటూ ఆయన వైపు చూస్తూ నీవు ఈ లోకంలో ముందుకు సాగాలి. అలా జీవించినప్పుడు మన జీవితాలంటే అద్భుతకరంగా దేవుడు మలుస్తాడు. ఆశ్చర్యకరంగా మన జీవితాలు మలచబడతాయి. మనమే కాదు, మీరే కాదు, మీ కుటుంబం అంతా క్రిస్మస్లోనే మాత్రమే కాదు సంతోషం, ఈ డిసెంబర్ మాసం ఒకటే కాదు సంతోషం, లేక డిసెంబర్ 25th మాత్రమే కాదు సంతోషం. నీ జీవితం అంతా ఆయన సంతోషముతోనూ, సమాధానముతోనూ, దీవెనతోనూ, ఆశీర్వాదముతో నింపబడాలనే ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. దేవుని బిడ్డలారా, దయించి ఈ వాక్యమును వింటున్న వారులారా, నేను ముగిస్తున్నాను, ముగింపు మాటగా చెప్తున్నాను. ఇప్పుడైనా ఆయన తట్టుకు తిరుగు, ఇప్పుడైనా ఆయన మాటకు లోబడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నేను నీ వాడను ప్రభువా. ప్రభు, నీ నోటికి బోరవలే మమ్మల్ని వాడుకున్న విధమును బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభా, యవన బిడ్డను నువ్వు దర్శిస్తున్న విధమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అవునయ్య, ఎవరైతే ప్రభా నీ కృప పొందుకునే బిడ్డలుగా ఇప్పుడు సిద్ధపడటానికి ఇష్టపడుతున్నారో వారిని బహుగా దీవించండి, బహుగా ఆశీర్వదించండి. వారి పట్ల నీ ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడటకు నీ సహాయము దయచేయమని, ఎన్న వాక్యమును వారి జీవితంలో ఫలింపచేయమని ప్రభా నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ఈ వాక్యము గనక మీరు వింటూ ఇది మీకు ఆశీర్వాదకరంగా, ఈ వాక్యము ద్వారా మీరు దేవుడు మీతో మాట్లాడి ఉంటే, దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే, తప్పకుండా మాకు చిన్న ఫోన్ కాల్ చేసి మీరు తెలియపరచడం ద్వారా, లేక మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియపరచడం ద్వారా, చాలామంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు, తెలియపరుస్తున్నారు. అలా తెలియపరచడం ద్వారా మేము ఇంకా ప్రోత్సహించబడి దేవునిలో ఇంకా ఈ పరిచయను ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాస అనుకోవద్దు. తప్పకుండా ఈ వాక్యం విన్న ప్రియ సోదరుడా, ఒక్కసారి మీ ఫోన్ కాల్ చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ